మీకు నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే లేబర్ యాక్ట్ లేకపోవడం తప్పింది. లేబర్ యాక్ట్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు మీరన్నా కొంచెం బెటర్ ఉన్నాడు, ఈ హమాలీలు ఉన్నారు, మీరు హమాలీలా, ఇప్పుడు ఈ హమాలీలు ఉన్నారన్నా, వీళ్ళకు కూడా తప్పనిసరిగా లేబర్ యాక్ట్ కావాల్సిందే. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయి సార్ ఆలోచన చేయండి. ఇప్పుడు మనమే లేబర్ యాక్ట్ అడుగుతున్నాము అంటే వీళ్ళకి అసలు లేబర్ యాక్ట్ ఉందా కదా. నాకు నిన్న మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసిన మున్సిపల్ రోడ్ల మీద ఊడుస్తుంటారు కదా, మున్సిపాలిటీ చెత్త ఎత్తేవాళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతారు, మాకు లేబర్ యాక్ట్ వద్దని కనీసం మొత్తం జీతం ఇవ్వండి అంటున్నారు. అంటే మొత్తం జీతం కూడా రాదే. నేను అడిగాను, ఎవరు కొట్టేస్తున్నారు మీ జీతం? అడిగాను. కొట్టేస్తామంటే మా కాంట్రాక్టర్ అండి మమ్మల్ని పెట్టినాడు, 2,000 రూపాయలు తీసుకొని మిగతా డబ్బులు మాకు ఇస్తారా అంటాడు. ఇది దారుణం కదా, అంతే కదా. ఇప్పుడు వీళ్లకు జీతం రావాలి లేదా వీళ్లకు హక్కులు వర్తించాలి కదా. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి మన పని అంటారు. వీళ్ళ తర్వాత మీరు వస్తారు, మీ తర్వాత వ్యాపారస్తులు వస్తారు, అంతేనా? అంతే కదమ్మా. సో వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదాం పని. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ హమాలీల పని దగ్గర, వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ కష్టాల దగ్గర నుంచి మొదలు పెడతా. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా, తర్వాత యజమానుల దగ్గర. అందరూ బాగుండాలి, హమాలీ బాగుండాలా, గుమాస్తా బాగుండాలా, యజమాని కూడా బాగుండాలి. మీరు ముగ్గురు బాగుంటేనే ఈ ఊర్లో సంపద సృష్టించబడుతుంది, లేకపోతే ఎలా అవుతుంది? సాధ్యం కాదు కదా. అది నాలుగు. కూర్చోండి. వ్యాపారస్తులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా వ్యాపారస్తులు చెప్పారు, వ్యాపారస్తుల సమస్య ఏంటి? మేము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం సాధ్యం అవ్వట్లేదు, అధికారులు నాకు నెలకి ఎంత ఇస్తావు అంటాడు. ఆయన చెప్పలే కానీ మనకందరికి తెలియకుండా పోయి ఇంటి దగ్గర ఇచ్చి వస్తుంటాడు ఆయన. ఇట్లా ఉంటే అంటే సంపాదించే ప్రతి వ్యాపారస్తుడు సంపాదించే ప్రతి రూపాయలో ఎమ్మెల్యేకి వాటా కావాలంటే ఎలా? మీరు చెప్పండి అబ్బా. గుమాస్తారు, మీకు కూడా కష్టం తెలుసు కదా. హమాలి మీరు చెప్పాలా కదా. ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో, ప్రతి ఒక్క వ్యాపారంలో ఎమ్మెల్యేకి వాటా కావాలంటే వ్యాపారం నడుస్తుందా? హమాలి చెప్పులు అవుతుందా? ఏమన్నా గుమాస్తాలు మీరు చెప్పాలన్నా, కట్టదారులు మీరు చెప్పాలా? ఇది ఈ ఊర్లో సమస్య. ఈ ఊర్లో వ్యాపారాలు పెరగకపోవడానికి కారణం ఇక్కడ రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కడికి కూడా కష్టపడి సంపాదించేది మీరు, డబ్బులు పెట్టుబడి చేసేది వాళ్ళు, రాత్రి ఇంకా పగలనక చేసేది హమాలీలు. ఎవడు తింటున్నాడు ఈ డబ్బులన్నీ? మీరు తింటే తప్పులేదు, మీ ఓనర్ తిన్నా తప్పులేదు, మీ హమాలీ తిన్నా తప్పులేదు. కానీ ఎవడు తింటున్నాడు ఇక్కడ? ఈ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తింటా ఉన్నాడు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను. ఏ ఊర్లో ఈ చట్టాలు లేవు, ఈ ఊర్లో మాత్రం ఈ చట్టాలు ఉన్నాయి. ఈయన ఎంతకాలం భరిస్తారు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మళ్ళీ చెప్తున్నాడు, ఈ ఊర్లో వ్యాపారాలు బాగుపడకపోవడానికి, ఈ ఊర్లో వ్యాపారాలన్నీ సర్వనాశనం అవ్వడానికి ఈ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కాదా అని మిమ్మల్ని అడుగుతాను. మీ అందరికీ తెలుసు అవునని, కానీ ఎవరు నోరెప్పి చెప్పలేదు. ఈ ఊర్లో నేను అక్కడే దొరికిన ఆడికి నోటికి వచ్చింది తిట్టి ఉన్నట్టుగా చెప్పడానికి. నిజమా కదా చెప్పరా? ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మీరు చెప్పలేరు కాబట్టి నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. నాకు భయం లేదు కాబట్టి చెప్తా ఉన్నా. నేను రేపు ఎమ్మెల్యే అవుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా. ప్లాన్ వేసుకుంటాడు. 3 నెలలు ఆయనకి వ్యాపారం ఉండదు కదా, అందువల్ల ఆయన ప్లాన్ వేసుకుంటాడు. ఇదే ఫ్యాక్టరీలో, ఇదే యాక్టివిటీలో ఇంకేదైనా చేయొచ్చా అనేది ఆలోచన చేసుకుంటాడు. 24 గంటలు వేధింపులు ఉంటే పొరపాటున శంకరన్న బాగున్నాడని తెలిసిందనుకో, ఎమ్మెల్యేకి కొత్తగా ఇల్లు కడుతున్నాడని తెలిసిందనుకో, ఏమవుతుంది? వెంటనే శంకర్ని పిలవడమ్మా, ఏమబ్బా కొత్తగా ఇల్లు కడుతున్నావు అంట, నువ్వు బాగా సంపాదిస్తున్నట్టున్నావు కదా, నాకు కూడా షేర్ చేయొచ్చు కదా నీ ఫ్యాక్టరీలో, ఎంత వస్తుంది ఏంది నెలకి? నాకేంది 50,000 పంపిస్తున్నావు, 2 లక్షలు పంపించదు అంటారా?
అది ఆయన ఎంత బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. నా పోరాటం నేనే చేస్తా, ఎవరికి అక్కర్లే. కేవలం మీ ఆశీస్సు ఉంటే చాలు. మీరు మనసులోంచి దీవించండి, మనస్ఫూర్తిగా దీవించండి. నా పోరాటం నేను చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడా తగ్గేది లేదు, భయపడాల్సిన అవసరం అసలు లేదు. నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. నేను మొన్ననే కూరగాయల మార్కెట్కి వచ్చిన, పొద్దున 6 గంటలకు లేచి. కొంతమంది నేను చూశాను కూడా, ఇక్కడ కొంతమంది చూశాను. నాకు వంకాయలు దండేశారు కూరగాయల మార్కెట్ వేస్తే. అప్పుడే నాకు చాలా అర్థమైంది. మీరు అనుకుంటున్నారేమో, నేను చదువుకున్న వాడిని, భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను, అన్ని రాష్ట్రాలు తిరిగి చిట్ట చివరి వరకు కడవరి పేదవాడి వరకు అన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేను చాలా డిబేట్లలో కూడా ఈ సమస్యల మీద పోరాడు. మీరు ఎవరైనా డిబేట్లు చూసి ఉంటే, టీవీ డిబేట్లో కూడా నేను చాలా సార్లు ఫైట్ చేసిన వాడిని. కానీ ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ చేయడం సాధ్యమే, సులభంగా చేయగలుగుతాను. కానీ మీరు నాకు అధికారం ఇవ్వాలి. అధికారం లేకుండా నేను ఏం చేయగలుగుతాను? నేను ఒక్కడే చెప్తాను, మీరు ఓటేస్తేనే నాకు పవర్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినారు లేబర్ యాక్ట్ కావాలన్నారు, నాకు అధికారం ఇవ్వండి, ఇదే షెడ్ లో వచ్చి కూర్చుంటా. ఇప్పుడు ఒకనే వచ్చిన, రేపు నాకు అధికారం ఇస్తే నాతో పాటు 10 మంది అధికారులు ఉరుక్కొని వస్తారు ఇక్కడికి. ఇక్కడ కూర్చొని మీ పేపర్ మీద సంతకం పెట్టిపోతా, ఇక్కడే కూర్చొని మీ పేపర్ మీద సంతకం పెట్టిపోతా. ఈయన ఎవరో చెప్తున్నారు పొద్దున, ఎమ్మెల్యే దగ్గర కోసం ఎవరన్నా పని కోసం పోతే అంట ఇలా చీర కట్టుకొని గేట్ దగ్గర నిలబడాలంట. ఎండలో రోడ్డు మీద చీలు కట్టి నిలబడాలంట. వీడేమన్నా ఊడి పడినాడా అక్కడి నుంచి అని అడుగుతావా? ఈ ఎమ్మెల్యే ఏమైనా ఊడి పడినాడంటే ఎక్కడి నుంచి అన్నా? మనుషులంటే విలువ ఉండక్కర్లేదండి, ఉండాలా లేదా సార్? ఆలోచన చేయండి. మానవత్వం ఉండదా? నేను మనిషే, వాడు మనిషే అనే బాధ ఉండాలి కదా. అలా చేయడం తప్పు కదా. ఒకటి మాత్రం మీ అందరూ చెప్తాను చూడండి, రేపు ఎల్లుండి మీకు ఏమైనా పని పడితే ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నేరుగా మా ఇంటికి రావాలి, నా పక్కన సోఫాలో కూర్చోవాలి, సంతకం తీసుకొని పోవాలి తప్ప ఏనాడు నా దగ్గర చీలు కట్టుకోవాల్సిన పరిస్థితి రానివని ఈ ఆధునిక ప్రజలకంతా చెప్తా. మీరు ఓటేస్తే గెలుస్తాం, మేము గెలిచామంటే అది మీ భిక్ష. మీరు దయదలిచి ఓటేస్తే అధికారం వస్తుంది. అధికారాన్ని మీకోసం వాడాలి. అధికార దర్పంతో కళ్ళు నెత్తికెక్కితే, కొవ్వెక్కితే అలా ఉంటది పరిస్థితి. దయచేసి మాట్లాడుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 3 రోజుల సమయం ఉంది. 3 రోజులు నన్ను మొయ్యండి, 5 ఏళ్ళు నేను మిమ్మల్ని మోస్తాను. ఇక్కడున్న 100 మంది ఉన్నారు, ఈ 100 మంది ఓటేస్తే నేను గెలిచిపోతారా? ఆలోచన చేయండి. మీరు కూడా, మీకు బాధ్యత లేదా? మీరు వెళ్ళండి, మీ కుటుంబాలతో మాట్లాడాలండి, మీ పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళతో మాట్లాడండి, మీ బంధువులతో మాట్లాడండి, ఫోన్లో మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ టీ షాపుల్లో మాట్లాడండి, మీ దగ్గర పనిచేసే లేబర్ ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర 10 నిమిషాలు కూర్చోండి. ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, 5,000 రూపాయలు ఇచ్చి కొనేస్తాను ఓటుకి అంటున్నాడు. అంత ఎక్కువగా నుంచి వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నా అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మీ దగ్గర కొట్టేసినవి కదా, మీ డబ్బులు కదా అవన్నీ? చెప్పండి, లేబర్కి అంతా చెప్పండి, ఇంకోటి చెప్పండి. 5,000 రూపాయలు కాబట్టి 10,000 రూపాయలు తీసుకోమని చెప్పండి, నాకు ఓటేయమని చెప్పండి. మీ డబ్బులు అయ్యి మూటలు. నేను చెప్తాను చూడు, నేను ఏ అమ్మ అక్క ఉన్నారు అక్కడ, నేను చెప్తాను చూడు, అమ్మలక్కలు. నేను ఎక్కడ గ్రామానికి వెళ్తే, ఒక టౌన్ లో ఎక్కడ వాటికి వెళ్తే చుట్టుముడతారు నాకు పేదలు, నిరుపేదలు. వాళ్ళు వచ్చి అంటారు, అన్న మాకు మరుగుదొడ్లు ఇవ్వండి అన్న, చాలు, అవమానంతో చచ్చిపోతున్నాం అంటారు. ఏమయ్యా, మన అమ్మకు మన చెల్లికి అలా జరిగితే ప్రాణం పోదా మనకి?
వీడికి ఏమైనా చీమ కుట్టినట్టే ఉంది ఈ ఎమ్మెల్యేకి, ఆలోచన చేయండి. నేను మళ్ళీ చూస్తే నేను నిజంగా డబ్బులు రాలేదు, వీడికి మరుగుదొడ్లు కట్టలేదు అనుకున్నా. 5,000 మరుగుదొడ్లు కట్టారని చెప్పి బిల్లు చేసుకొని కోట్ల రూపాయలు తినేసినాడు. ఈయన ఏమైనా మనిషి అని అడుగుతా ఆలోచన. అదే మన ఇంట్లో ఆడబిడ్డలు, మన ఇంట్లో అమ్మ, మన ఇంట్లో భార్య, మన చెల్లి దొడ్ల కోసం బయటికి వెళ్ళి అవమానంతో ఇంటికి వస్తే ప్రాణం పోదా? ఆలోచన చేయండి. ఈ పరిస్థితి మారాలంటే ఓటు ఇయ్యాలి. ఈ పరిస్థితి మారాలంటే మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను కాదండి, నేను పోట్లాడుతా ఉన్నా. ఏమయ్యా పోట్లాడుతున్నది నా కోసమా? ఆలోచన చేయండి. మీరు 20 రోజులుగా మీరు చూస్తున్నారు. ఎవరో చూస్తున్నారా? సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో చూస్తారా లేదా? నేను పోట్లాడుతున్నా లేదా? ఏమయ్యా నేను ఎమ్మెల్యే అవ్వాలంటే ఇంత పోట్లాడాలన్నా? నేను ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా? ఆదోని ప్రజల కోసం, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కదా పోట్లాడుతా నేను. మరి నన్ను ఎవరు కాపాడుకోవాలి? ఆలోచన చేయండి. మాట్లాడుకోండి, నోరు విప్పి మాట్లాడి. ఇప్పుడు మాట్లాడకపోతే 5 ఏళ్ళు మళ్ళీ ఏం మాట్లాడడానికి ఉండదు. ఇదే చావు చావాలి. ఊరు వల్లకాడైపోతుంది. సర్వనాశనం అయిన తర్వాత ఊరిని ఎవడు బాగు చేస్తాడు? నేను వచ్చిన తెగించి పోట్లాడుతా ఉన్నా. మళ్ళీ ఎవడన్నా వస్తాడా ఈ ఊరికి? ఆలోచన చేయండి. ఎవడన్నా వస్తాడా? మాట్లాడుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? మీ బిడ్డలు ఎంతో మంది ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటారు, డిగ్రీ చేసి ఉంటారు, ఎంబీఏ చేసి ఉంటారు, ఇంజనీరింగ్ చేసి ఉంటారు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వస్తుందా ఈ ఊర్లో? ఆలోచన చేయండి. ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి. ఫ్యాక్టరీ అంటే కమిషన్ అంటాడు. ఇంకో విషయం చెప్తాను, ఎందుకు ఈ ఊర్లో సర్వనాశనం అవుతుంది వ్యాపారం కూడా చెప్తాను. నా దగ్గరకు ఒక ఆడబిడ్డ వచ్చింది 10 రోజుల కిందట. నేను చాలా మీటింగ్లో చెప్పిన విషయం. ఆడబిడ్డ వచ్చి ఆఫీస్లో బోర్డు ఏడుస్తాం. ఎందుకమ్మా ఏడుస్తావు అంటే, చిన్న బిడ్డలు పెట్టుకొని వచ్చి, చిన్న బిడ్డలు బాగా. ఏమ్మా ఏడుస్తాను? ఏమైందంటే, కాపాడాలన్నా. ఏమిటి చెప్పాను అన్న, మా భర్త అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడన్నా. ఏం చేయాలో తెలియలేదు. సరే బిడ్డను సాక్కుకోవాలి కదా, బతకాలి కదా, నేను చచ్చిపోలేను కదా, అందువల్ల డబ్బా పెట్టుకున్నాను. ఎమ్మెల్యే మనుషులు పంపించినాడు. ఆ డబ్బాకి ₹1,00,000 ఇమ్మన్నాడు. ఇప్పటికే నేను అప్పుల పాలైపోయినాడు. మా హస్బెండ్ చచ్చిపోయినాడు ఆ అప్పుల కోసం. ₹1,00,000 నాకు హ్యాండ్ నుంచి వస్తాయి డబ్బాల నుంచి. కాళ్ళు పట్టుకున్నాను, వినలేదు. మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డబ్బా బిక్కుపోయినారన్న. ఆలోచన చేయండి. కన్నీళ్లు రావా? మనమంతా మనుషులం కాదా? ఆడకూతురికి వచ్చిన కష్టం మనకు రాదా రేపు? ఆలోచన చేయండి. మనకు బాధ్యత లేదా ఆడకూతురు మీద? చెప్పాలి. మీరంతా బాధ్యత ఉందా లేదా మీకు? స్పందించాలి కదా. మనుషులైతే స్పందించాలి. నాకు స్పందన ఉంది కాబట్టి నేను స్పందించాను, కాబట్టి నాకు కోపం వచ్చింది కాబట్టి వాడిని తిడతా ఉన్నా. వాడిని ఎట్లన్నా చిత్తుగా ఓడిస్తానని పనిచేస్తా ఉన్నా. అవునా? మీకు కోపం వస్తే మీరు కూడా మాట్లాడండి. మీరు బహిరంగంగా మాట్లాడండి. నేను ఎవరిని అడగల. నా వెనకాల నిలబడండి. ఈ ఫైటింగ్ లో ఎవరన్నా వచ్చి నాతో ఒకటి ఫైట్ చేయండి అడిగాను మిమ్మల్ని. అడగలే. మీరు మాట్లాడుకోండి అంటున్నాను. ఎవ్వరు బయటపడాల్సిన అవసరం లే. ఎవరు నా వెనకాల రానక్కర్లే. కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. మీరు ఈ ఊర్లో ప్రజలకి బాధ్యత ఉందా లేదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అది హమాలి కావచ్చు, అమ్మ అక్క కావచ్చు, గుమాస్తాలు కావచ్చు, ఓనర్లు కావచ్చు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కావచ్చు. దీంట్లోంచి బయటపడాల్సిన అవసరం ఉందా లేదా? నేను దత్తత తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు హెలికాప్టర్ వేసుకొని దిగినాడా లేదా ఆదోనిలో? రేపు ఆలోచన చేయండి. రేపు మీరంతా రావాలి. ఇప్పుడు దేశమంతా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అవునా? అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డా గారు, నేను ఆదోనికి పోతాను, డాక్టర్ పార్థసారథి బ్రహ్మాండంగా ఫైట్ చేస్తా ఉన్నాడు ప్రజల వైపు నుంచి. ఆ ప్రజలకు హామీ ఇచ్చి వస్తాను నేను. ఆ ఊరిని మేము బాగు చేస్తామని హామీ ఇస్తాం. నిధులు వరద కురిపిస్తామని హామీ ఇస్తాం. అక్కడున్న ప్రజలకు హామీ ఇచ్చి వస్తానని. దేశంలో ఇన్ని ఎలక్షన్లు జరుగుతా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ
ఒక రాష్ట్రానికి చెందిన పార్టీయా? కాదు, మొత్తం దేశాలు, అన్ని రాష్ట్రాలకు సమానం. దానికి అధ్యక్షుడు అంటే ఎంత పవర్ఫుల్ ఉంటాడు ఆలోచన చేయండి. జగత్ ప్రకాష్ నడ్డా గారు రేపు హెలికాప్టర్లో దిగుతా ఉన్నాడు ఇక్కడ, మీ అందరి కోసం, మీకోసం భరోసా ఇవ్వడానికి, నన్ను భుజం తట్టడానికి. ఎక్కడి నుంచి ఢిల్లీని కదిలించగలిగినాను, ఆధ్వర్యంలో మీరు కదలరా అని అడుగుతా ఉన్నా. నేను ఢిల్లీ పెద్దలు కదిలించిన, నా పోరాటం చూసి ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ నుంచి విపరీతంగా మా పార్టీ వాళ్ళంతా లైన్ పెట్టి వచ్చి, ఏం కాదు మేము ఉన్నాం, ధైర్యంగా ఉండు. మరి మీరు ఎప్పుడు చెప్తారు? మీరు కూడా నాకు అందరూ నేనేం నా తగిలి ఫైటింగ్ చేయమన్నా? కనీసం అయ్యా నువ్వు చేస్తున్న మంచి పని, మేము ఓటేస్తామని మీలో మీరు మాట్లాడుకోవాలి కదా, నాకు చెప్పొద్దు. మీరు మాట్లాడుకోవాలిగా. నా ఆవేదన మీరు అర్థం చేసుకున్నారా? అయ్యా ఇంతమందిని ఎమ్మెల్యేలు చేసినారు. సాయి ప్రసాద్ రెడ్డి అంటే పనికిమాలనోడికి 3 సార్లు ఎమ్మెల్యే చేసినారు. నాకు ఒక్క ఓటేసి ఎమ్మెల్యే చేయలేరా? ఒక్కటంటే ఒక్క అవకాశం ఇవ్వలేరా? మాట్లాడండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధ్యం కాదు. నాలాంటి పోరాట యోధుడు దొరకాలిగా. ఆలోచన చేయండి. వలసపోయిన వాళ్ళందరూ కూడా మీ బంధువులు పిలిపించి ఓడిపోయింది కదా. ఆలోచన చేయండి. మీరు మాట్లాడుకొని ఎక్కడెక్కడో ఉంటారు, మీ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వలసపోయిన వాళ్ళు ఉంటారు, సుగ్గిపోయిన వాళ్ళు అంతా లేకపోతా ఉన్నారు. కూలి ఇక్కడ దొరక్క అదే కూలి కోసం సుగ్గిపోతా ఉన్నాడు. ఏమ కర్మ, ఈ ఊరిని బాగు చేసుకుంటే ఎవ్వడు కూడా సుగ్గిపోవాల్సిన అవసరమే లేకుండా చేయాల్సిన బాధ్యత మనకి లేదా అని అంటా నేను. రమ్మనండి, అందరు రమ్మనండి. ఊరి కోసం ఓటేయమనండి, నా కోసం కాదు. ఊరి కోసం, ఊరిని బాగు చేసుకోవడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయమని అందరినీ అడగాలి. చేస్తారా లేదా? మాట్లాడతారా? కనీసం నాతో మాట్లాడద్దు, మీ కుటుంబాలతో, స్నేహితులతో మాట్లాడతారా? బాధ్యత తీసుకుంటారా? దయచేసి బాధ్యత తీసుకోవాలని చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. అయ్యా ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. మొదటి మిషన్ లో పువ్వు గుర్తుంటది, నా గుర్తుది. నన్ను గెలిపించాలనుకున్నప్పుడు ఈ గుర్తుని అందరికి చెప్పాలి. మరో పనికిలో లేబర్ కి, తెలియని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి చెప్పాలి. మీకంతా తెలుసు, వాళ్ళకి బాగా చెప్పాలి. ఇవన్నీ కరపత్రాలు ఇచ్చామని చూపించి చెప్పండి. 2వ నెంబర్ మీద ఉంటుందని చెప్పండి. ఏ మిషన్ లో అయితే పువ్వు గుర్తుంటుందో అక్కడ సైకిల్ గుర్తు ఉండదు, ఏమీ ఉండదు. ఎక్కడ పువ్వు గుర్తు కనబడితే దాన్ని గుద్దేయాలి. ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటది, అక్కడ పువ్వు గుర్తుండదు, ఎంపీకి వేసే ఓటు, దాన్ని గుద్దేయండి. గుద్దే పనిలో మీరు ఉండండి, మిగతా పనులు నేను చూసుకుంటా. నేను ఇంకో దగ్గరికి వెళ్ళినా ప్రచారానికి. సెలవు.